హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్పీ టీవీ. నార్మల్గా మనం అమ్మ వాళ్ళను ప్రతిష్ఠించింది చూస్తుంటాం, వెలసింది చూస్తుంటాం. అది కూడా పల్లెటూళ్ళలో కావచ్చు, ఇప్పుడు పెద్ద పెద్ద ఊళ్ళలో కూడా అమ్మవార్లు వెలసింది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నేనున్న ఇంటి దగ్గర అయితే అమ్మవారు ఏకంగా గోడలోనే బయటికి వచ్చినట్టుగా అమ్మవారు కనిపిస్తూ ఉంటారంట. ఆ గోడ నుంచి వెలిసినట్టుగా అమ్మవారు ఇక్కడ, అది కూడా చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఒక ముస్లిం దంపతులు అయితే వాళ్ళకి పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. సో ఇది ఈ టెంపుల్ వచ్చేసి బైరాగపట్టణంలో ఉండే లింగేశ్వర్ నగర్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది, మన తిరుపతిలోనే. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పూజలు చేస్తున్నారు, అసలు అమ్మవారు వాళ్ళకి ఎలా కనిపించారు, ఆ దంపతులను అడిగి తెలుసుకుందాం. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం రండి. ఓకే, మనం లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే స్వయంభూగా వెలిసిన నాగకాళికా దేవి అయితే ఉన్నారు. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మరి ఇక్కడ ఆ ముస్లిం దంపతులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా అసలు ఎప్పటి నుంచి వాళ్ళు పూజలు చేస్తున్నారు, వాళ్ళకి ఎలా అమ్మవారు సాక్షాత్కరించారు, ఇలా చేయమని ఎందుకు చెప్పారు, ఈ విషయాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, మీకు ఎప్పుడు కల్లోకి వచ్చి చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పూజ చేస్తున్నారు, అసలు ఇల్లుని టెంపుల్గా ఎలా మార్చారు, ఈ విషయాలన్నీ ఒకసారి. ఇది అమ్మవారు వెలిసి వచ్చి 15 ఏళ్ళ దగ్గర అయిపోతుంది మేడం. ఫస్ట్లో మాకు ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళ దగ్గర అవుతా ఉంది. అంత ముందుగా మేము విగ్రహ ప్రతిష్ఠ చేయకముందు అమ్మవారు వచ్చి ఫస్ట్ గోడలో అంటే అమ్మవారి రూపం అనేది ఏర్పడిపోయింది. అమ్మవారి రూపం ఏర్పడిపోయినప్పుడు మాకేదో ఇది ఆమెను చూసుకునేసి ఏమి ఇట్లా కనబడతా ఉంది ఏమని అడుగుతా ఉంటే చూసి దాన్ని ఇది చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా ఏమనేది మాకు అర్థం కాకుండా మేము ఇదిగా ఉన్నారు. ఆమె చూసి చెప్తా ఉండేది. అప్పుడు చూసి అదే మాదిరిగా ఒక సంవత్సరం 2 ఏళ్ళు గడిచిపోయింది. 2 ఏళ్ళ తర్వాత మళ్ళా మనిషి నేను లేనప్పుడు పనిగా పోయినప్పుడు నా రూపంలో లోపలికి వచ్చి పోయినట్టు మనుషులు తిరిగినట్టు పట్టినట్టు జరిగేది. అప్పుడు ఆమె కొద్దిగా ఇదయ్యి భయపడి ఒక ఐవర్ని కలిసాము. ఆ ఐవర్ కలిస్తే అప్పుడు అతను ఏం చెప్పారంటే, మీరు ఏం లేదు, దానికి దేవుడు అంతా ఒకటే కదా, దీపం పెట్టుకుని దానికి ఏం కాదని చెప్తే, అదే మరి అమ్మవారు ఎట్ట కనబడతా ఉంటే అట్ట గంధంతో పూసేసి మీరు ఎట్ట కనబడతా ఉంటే అట్ట పూసుకునేసి దీపం పెట్టుకోండి అన్నారు. అప్పటి నుంచి గంధంతో వచ్చి పూసేసి అదే మాదిరిగా దీపంతో పెట్టి ఒక 3-4 ఏళ్ళు అటు జరుగుతూ ఉండింది. మళ్ళీ మనం దీపం పెట్టి ఆ అమ్మని తలుచుకుంటా ఉండే దానివల్ల ఇదంతా ఏం లేకుండా బాగానే జరుగుతూ ఉండింది. అదే మరి చేస్తా ఉంటే 1-2 భక్తులు వస్తూ ఉండి ఆ అమ్మవారిని చూసి ముక్కున్నాక ఆ కవచం తెచ్చి అదే మాదిరిగా ఎండిలో ఒక 5.5 కేజీ 6.5 కేజీ తెచ్చి ఆ కవచం ఆ భక్తులకి జరిగిందని వాళ్ళు తెచ్చేసారు. మళ్ళీ ఆ నుండి అటే మరి జరుగుతూ ఉంటే అందరూ కలుసుకొని మళ్ళీ అట్టే అమ్మవారిని కుంభకోణం పోయి అమ్మవారిని ఆ రూపం తీసుకొని విగ్రహం ఆడ చేయించామన్నమాట. ఆడ చేయించేసి తెచ్చి మళ్ళీ ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి అట్టే కంటిన్యూగా పూజలు నిత్యం పూజలు అయితే జరుగుతూ ఉంది. ఆ అమ్మ కలిగించినప్పుడు మాకు ఏదైనా తెలిస్తే చెప్పినప్పుడు అన్నదానాలు అవి చేసుకొని వస్తున్నాం. అనాథ పిల్లకాయలు ఆశ్రమం పెట్టమన్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమం పని పూర్తి అయ్యి చేసి పెట్టున్నాము. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో కొద్దిగా నిలిపెట్టున్నాము. పిల్లకాయలను తెచ్చిపెట్టి ఇంకా రన్నింగ్లో చేయాలి. ఇప్పుడు అమ్మవారు మీకు ఎలా కనిపించారు సార్? అంటే కళ్ళు ముక్కు అదంతా గోడకి కనిపించిందా? అంతా అదే మాదిరిగా ఇప్పుడు మనకైతే ఏం తెలీదు, చదువు కూడా లేదు. ఇప్పుడు ఆ అమ్మవారి రూపం ఉండేది పాతది, ఆ ఉండే రూపం మొత్తం గంధంతో కనపడినప్పుడు అటే పూసుకొనేసి ఇది చేసి పెట్టి. అంటే కళలోకి ఎవరికి వచ్చి చెప్పారు ఇలా చేయమని చెప్పి? మా మిసెస్కి వచ్చి చెప్పి ఇది చేసింది. ఓకే, మీరు ఇంకొకటి చెప్పారు నీడలాగా కనిపించినారని, అది ఎలా? అది ఇప్పుడు నేను బయట పనికి వెళ్ళిపోతాం మేడం. మేము వచ్చి మేస్త్రి పనులు సెట్టింగ్ పనులు అవి చేపిస్తూ ఉంటాము. మేము బయట పోయినప్పుడు కొద్దిగా లేట్ అయిపోతుంది. ఆ టైంలో ఆమెకి ఇంట్లో పనుకొని ఉన్నప్పుడు మేము వచ్చిపోయినట్టు పట్టినట్టు ఆమెకి ఇదే తెలుస్తా ఉంది. మొత్తానికి ఒక 15 years నుంచి అయితే పూజ చేస్తా ఉన్నాము. ఇంకా నార్మల్గా అభిషేకాలు నిత్యం అభిషేకాలు అయితే శుక్రవారం మంగళవారం మంచి రోజుల్లో పౌర్ణమి అమావాస్య ఇంకా ఏదైనా మంచి పండుగలు వచ్చినప్పుడు అభిషేకాలు అయితే కంటిన్యూ జరుగుతూ ఉంటాయి. పండుగలకి దానికి మామూలుగా శుక్రవారం మంగళవారం అయితే కంపల్సరీగా అభిషేకాలు ఉంటాయి. తెల్లారితో 5:30-6కి అభిషేకం ఉంటుంది.
అభిషేకం అయిపోయినాక మళ్ళీ నిత్యం పూజలు జరుగుతాయి. అంటే కోరికలు కోరితే అవి ఖచ్చితంగా నెరవేరుతాయా? ఆ అమ్మవారి కోరికలు కోరుకొని ఆ అమ్మవారి దగ్గర కనీసం ఆ అమ్మవారి దగ్గర నుండి ఒక దారం తీసి కట్టుకున్న, ఏదైనా పనిగా పోయేటప్పుడు ఒక అమ్మవారిది నిమ్మ పండు ఏదైనా తీసుకొని పోయినా వాళ్ళ కోరికలు అమ్మవారు అప్పటికప్పుడే తీరుస్తారు. ఓకే, మీరైతే ముస్లిమ్స్ కదా, మీరు అమ్మవారిని పూజించడం అది మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అమ్మవారిని పూజించేదంటే మాకైతే ఏం తెలియదు కదా మేడం. పూజలు ఎట్ట చేయాలి ఏమన్నది కూడా మాకు తెలీదు. ఆ పూజలు చేయాల్సింది కూడా మాకు పద్ధతి అయితే తెలీదు. ఆ అమ్మవారి కల్లో ఇట్ట చేయండి అట్ట చేయండి అని చెప్పిన దానివల్ల దాన్ని బట్టి మేము ఆ పూజలు అట్టా చేసుకుంటా దాన్ని అమ్మవారిని ఎట్ట చెప్పుకుంటూ వస్తే ఆ లెక్కలో చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మాల ధరించమని చెప్పి వచ్చింది. మాలలో ఇప్పుడు మాలలు ధరించి వస్తా ఉన్న కొద్దిగా నవరాత్రుల్లో పచ్చ డ్రెస్సులు వేసుకొని మాలలో నవరాత్రులు నిత్యుగా మాల ధరించుకొని ఇది చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత మాకు మళ్ళా కల్లో అనాథ పిల్లకాయల ఆశ్రమం నిర్మించబడి వచ్చింది. అప్పుడు ఆ ఆశ్రమం కట్టి మా ఇది చేసుకుంటా ఇప్పుడు 10 ఏళ్ళు అవుతాం దాన్ని మిల్లుగా కట్టుకొని మాకుండే జాగాల్లో కొట్టి వదిలిపెట్టున్నాము. ఇంకా గవర్నమెంట్ ఫార్మాలిటీ ఇచ్చి ఏదైనా మాకు కొద్దిగా ఆర్థికంగా ఏదైనా కలిగితే దాన్ని బిజ్జి ఓపెన్ చేయాలని ఉన్నాము. దాని తర్వాత దీపోత్సవాలు, కోటి ఒత్తులు దీపోత్సవాలు జరిగేట్టుగా అది కల్లో చెప్పారు. ఇప్పుడు కార్తీక మాసంలో కోటి ఒత్తులు దీపోత్సవాలు అది ఇప్పుడు 3 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. ఇంకా పోతే ఇంకా మామూలు ఎట్ట పూజలు చేసుకోవాలి అమ్మవారు ఎట్ట చెప్తా వస్తుంటే దాని తరపున మేము చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, ఒక 15 ఏళ్ల నుంచి అయితే ఇక్కడ ముస్లిం దంపతులు అయితే అమ్మవారికి ఎంతో నిష్టగా అయితే పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, అన్నదానాలు కూడా చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు కూడా నెరవేరాయని చెప్పి కొంతమంది భక్తులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం, నా పేరు నిర్మల. చెప్పండి మా, మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? 11 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మీకు ఎలా అనిపించింది? అంటే మీరేమైనా మొక్కుకొని జరిగినాయా? మా ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఐసీలో ఉన్నప్పుడు డాక్టర్లు వేలూరు తీసుకోబోండి, ఆడికి పోండి, ఈడికి పోండి అని వేసినారు. ఇంకా అప్పుడు నాకు వేరే వాళ్ళు చెప్పినారు, ఇట్లా పలానా దగ్గరికి పో అమ్మవారు ఉంది, ఆడ పోయేసి బాగా అవుతుంది, మొక్కొని రండి అని. ఈమె దగ్గరకు వచ్చి మొక్కుకొని వెళ్ళినాను. ఐసీలో ఉన్నప్పుడు దారం ఇప్పేసినారు, ఈమె దగ్గర పూజ చేసి దారం ఇచ్చినారు. అది కట్టిన 40 రోజులకి మళ్ళీ నార్మల్కి వచ్చినాడు. హెల్త్ సెట్ అయింది. ఇప్పటికీ ఉన్నాడు, కానీ మెడిసిన్ ద్వారాగా వాడతాడు. నాకు ఇక్కడికి వచ్చి పోయినాక బాగా నమ్మకం ఏర్పడింది. మా పిల్లల చదువులు అనేది మా బంధువులు మా ఆయన పడిపోయినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మమ్మల్ని పక్కన పెట్టినారు. ఈ అమ్మవారి దయ వాళ్ళది మనసు మార్చి మా దగ్గరికి వచ్చేలా చేసింది. ఆ నమ్మకం నాకు ఏర్పడింది. ప్రతిసారి మాలేస్తున్నాం, ప్రతి సంవత్సరం మాలేస్తున్నాము. ఇంట్లో నిత్యం మా పూజలు చేస్తూనే ఉంటాం. మేము కూడా ఇంట్లో ఏడికి వస్తున్నాం, అన్నదానానికి అన్నీ చేస్తూనే ఉంటాం. మాకు వచ్చిపోయినాక మాకు బాగుంది. మాకంటూ ఏదన్నా ఉందంటే అమ్మవారే. బంధువర్గం వాళ్ళు వీళ్ళు అనేది మాకు హెల్ప్ లేదు మేడం. మాకంటూ మా ఫ్యామిలీకి అంటూ ఉన్నిందంటే అమ్మవారే మాకు. విన్నాం కదా, అమ్మవారు ఎంత మహిమ గలదో మనకందరికీ తెలుస్తుంది. 11 ఏళ్ల నుంచి అయితే ఆమె ఇక్కడే అయితే సేవ చేస్తుంది. సో ఇక్కడ మరి కొంతమంది అయితే భక్తులు ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీకు? నా పేరు జమున. చెప్పండి, మీకు ఎలాగ అమ్మవారు పరిచయం? అంటే నేను ఇక్కడ జాబ్కి వెళ్తాను, అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదనమాట. ఆంటీ ఒకరోజు పిలిచి చెప్పినారనమాట, నీకు ఈ విధంగా యాక్సిడెంట్ అవుతుంది, ఒకసారి రా ఇడే అనేసి. అప్పుడు నాకు అంత నమ్మకం లేదు అమ్మవారి మీద, నేను నమ్మేదాన్ని కాదనమాట. నిజంగా ఆంటీ చెప్పిన ఒక వారానికంతా నాకు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఆంటీ పిలిచి చెప్పి కూర్చోబెట్టుకొని ఒక అమ్మవారి పేరు అనేది ఇచ్చిందనమాట, దీన్ని చదువుకుంటా ఉండు నీకేం కాదని. అప్పటికి నేను నమ్మలేదన్నమాట. అలా చేస్తూనే ఉన్నాను, కానీ నమ్మకం లేకుండా చేస్తూనే ఉన్నాను అనమాట. చేస్తుంటే ఒకరోజు ఫొటోస్ తీసుకున్నా ఆంటీకి చెప్పేసి. అప్పుడు రూమ్ ఉన్నిందనమాట, ఇక్కడ గోడంతా ఉన్నింది. గర్భగుడిలోకి వెళ్ళి తీసుకోకూడదు కదా, అందుకే ఇక్కడ నుంచి ఫోటో అని చెప్పి వీడియోని తీసుకున్నా తెలియకుండా. అది స్టేటస్ లో పెట్టాను అనమాట. పెట్టేసి పొద్దున పెట్టినాను, మళ్ళీ నైట్ సాయంత్రం చూసినాను ఎంతమంది చూసినారు ఏమో అని. చూస్తే దాంతో పాము బుస్సు కొట్టిందనమాట. నాకే ఆశ్చర్యం అయిపోయింది. మళ్ళీ అంకుల్కి ఆంటీకి తెచ్చి చూపించాను, ఇలా వస్తుంది వీడియోలో అటనేసి. అప్పుడు అది నిజమే అమ్మవారు ఉండేదని అప్పుడు నమ్మాను అనమాట. అంతవరకు నేను నమ్మనే లేదు. 1 నెల నుంచి పూజలు చేశాను కానీ నమ్మకం లేకుండా చేశాను. కానీ ఆ రోజు నేను తీసినప్పుడు ఏ సౌండ్ లేదు. మళ్ళీ సాయంత్రం చూస్తే అప్పుడు సౌండ్ వచ్చింది, అంత పాము బస్సు కొట్టినట్టు. ఎక్కడని చూస్తే ఫోన్లోనే వస్తూ ఉంది.
అప్పుడు నన్ను ఆమె ఉండేది నిజమే అనేసి అప్పటి నుంచి పూజ చేసుకుంటున్నా. ఇప్పుడు ఎక్కువ పూజ చేయడం అనేది 2 ఏళ్ళ నుంచి మాలేసుకుంటున్నా, పూజ చేస్తున్నా. నేను అమరరాజులో జాబ్ చేస్తున్నా, ఒకటే వెళ్తున్నా. ఇక్కడ నుంచి లేడీస్ ఎవ్వరు రారు, నేను ఒకటే వెళ్తున్నా. ఏ టైం అంటే ఆ టైంలో షిఫ్ట్లు ఉంటుంది, డ్యూటీలు ఉంటుంది. ఆయన నేను ఒకటే వెళ్తున్నా వస్తున్నా. ఆయన ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. ఏమి నమ్ముకొని వెళ్ళినంత వరకు. ఏమైనా కానీ పూజ చేయడం మొదలేసినంటే వెంటనే ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఏమి నమ్ముకొని వెళ్తే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే వెంటనే సాల్వ్ అయిపోతుంది. ఒక మనిషి మనతో ఉన్నట్టే అనమాట. ఏ కష్టం అనేది రానే రాదు. ఒక మాటలో చెప్పాలంటే అమ్మే నా ప్రాణం. అమ్మ వల్లే నేను బతుకుతున్నాను. పుత్రుడు ఒంటరిగా బతుకుతున్నానంటే కారణం అమ్మే. భక్తులైతే కూడా నిత్యం వచ్చి పూజలు చేసుకుంటా వాళ్ళు కోరిన కోరికలు తీర్చాయి, అందుకే అమ్మవారిని ఇంతగా నమ్ముతున్నాం, మాలలు వేసుకుంటున్నాం అని చెప్పి కూడా ఎంత ఇదిగా ఎమోషనల్గా అయితే చెప్తున్నారు. సో ఎంత మహిమ ఉండకపోతే ఇక్కడ వచ్చి భక్తులు ఇంత సేవిస్తూ ఉంటారు. సో ఇక్కడ బైరాగపట్టణంలోని లింగేశ్వర నగర్లో అయితే ఇక్కడ అమ్మవారు అయితే వెలుస్తున్నారు. ఒక 15 ఏళ్ల నుంచి అయితే ముస్లిం దంపతులు అయితే వాళ్ళకి సేవ చేస్తున్నారు. అభిషేకాలు, పూజలు, అన్నదానాలు అన్నీ చేస్తున్నారు. బయట అమ్మవార్లకి ఎలాగైతే జరుగుతున్నాయో అలాగే నిత్యం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ముస్లిమ్స్ అయ్యుండి కూడా అమ్మవారికి నిత్యం పూజలు ఎక్కడా తగ్గకుండా చేస్తున్నారు. సో కోరిన కోరికలు తీర్చే అమ్మగా ఇక్కడైతే ప్రసిద్ధి చెందారు. సో బైరాగపట్టణంలోని లింగేశ్వర్ నగర్లో అయితే ఇక్కడైతే నాగకాళికా దేవి అమ్మవారు అయితే స్వయంభూగా వెలిసి ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకొని మీ కోరికలు తీర్చుకోండి.